హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మావుళ్ళమ్మ భీమవరం రుచులు. ఈరోజు నేను మీకు స్పైసీ మ్యాగీ రెసిపీని చేసి చూపించబోతున్నానండి. మ్యాగీయే కదా అనుకోకండి, ఇలా వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకుని మ్యాగీ ప్రిపేర్ చేసుకుంటే స్ట్రీట్ స్టైల్ కంటే కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ స్పైసీ మ్యాగీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులోకి టొమాటో ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పిల్లలు అంతగా వెజిటేబుల్స్ తినరు కదండి, సో ఇలా మ్యాగీతో పాటుగా ఇలా వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేయడం వల్ల వాళ్ళు వెజిటేబుల్స్ తిన్నట్టు కూడా ఉంటుంది. అండ్ ఈ రెసిపీని కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయిన తర్వాత ఇందులోకి 4 కప్స్ వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 4 ప్యాక్స్ ఆఫ్ మ్యాగీ తీసుకుంటున్నానండి, అందుకే 4 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. 1 కప్ అంటే 250 ml అండి. ఒక పెద్ద గ్లాస్తో వాటర్ వేసుకుంటే ఈచ్ ప్యాక్కి సరిపోతుంది. అండ్ అలాగే ఇందులో టేస్ట్ మేకర్స్ ఇస్తారు కదా, 4 ప్యాక్స్ ఆఫ్ ఇప్పి మ్యాగీకి సరిపడా 4 ప్యాకెట్స్ ఆఫ్ టేస్ట్ మేకర్స్ కూడా వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులోకి టొమాటో సాస్, షెజ్వాన్ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్ ఇవన్నీ వేసుకుని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఈ టైంలో సాల్ట్ అనేది చూసుకుని వేసుకోవాలండి. టేస్ట్ మేకర్స్లో సాల్ట్ అనేది ఉంటుంది, కానీ మనకి కొద్దిగా సాల్ట్ పడుతుంది. ఇలా చెక్ చేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి. మనకి ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి 4 ప్యాక్స్ ఆఫ్ మ్యాగీ వేసుకోవాలి. అండ్ ఇలా ఒక్కసారి వీటిని డిప్ చేసి వాటర్లో ఇలా డిప్ అవ్వనిచ్చి అండ్ ఇప్పుడు మూత పెట్టేసి ఒక 1 minute హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. అండ్ 1 minute తర్వాత ఇలా ఒక్కసారి మూత తీసి మిక్స్ చేసుకోవాలి. ఇంకా మూత పెట్టినా మూత పెట్టకుండా కుక్ చేసుకున్నా పర్లేదండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో వాటర్ అంతా కూడా ఎగిరేంత వరకు కుక్ చేసుకోవాలి. మీరు ఇలా జ్యూసీగా తినాలి అనుకుంటే కనుక ఇలా సర్వ్ చేసేసుకోవచ్చండి ఈ టైంలో. లేదు పర్ఫెక్ట్ మ్యాగీ కన్సిస్టెన్సీ కావాలి అంటే కనుక ఇది కూడా ఎగిరేంత వరకు ఇంకొక 1 minute కుక్ చేసుకోవాలి. ఇదిగోండి, మన మ్యాగీ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అండ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం మ్యాగీని సర్వ్ చేసేసుకుందాం. ఇలా నేను చూపించినట్టుగా ఇలా సాసెస్, వెజ్జీస్ ఇలా ఇంక్లూడ్ చేసుకుని కనుక మీరు ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ అలాగే బయట తెచ్చుకునే స్ట్రీట్ స్టైల్ మ్యాగీ కంటే కూడా మనకి ఇంట్లోనే ఇంకా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ఫాలో అయ్యి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. అండ్ మీరు ఈ రెసిపీని ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, సో దట్ మా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.